హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీ అండ్ క్విక్‌గా అయిపోయే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు ఎలాగా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే కోడిగుడ్లను కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని వేడయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది పైకి చిందకుండా మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కోడిగుడ్లన్నిటిని విడిగా పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. కూర మొత్తానికి సరిపడినంత కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నామండి. మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మూత పెట్టి సిమ్‌లో వేపుకుంటూ ఉండాలి. చూసారు కదండీ! మూత తీసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగనేది అంటకుండా. చూసారా? మొత్తం మంచిగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారు కదండీ! ఆనియన్ కూడా బాగా ట్రాన్స్‌పరెంట్ అయినట్టు అయింది. బాగా మగ్గింది గదా! ఇప్పుడు ఇందులో కూరకు సరిపడినంత కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం అనేది కూడా వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకొని అది యాడ్ చేసుకోవాలి. చూసారు కదండీ! పులుపుకు తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా పెట్టుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవడం. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.